మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రిని మించిన నటుడిగా రామ్ చరణ్ గుర్తింపు సాధించుకున్నాడు. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చెర్రీ షూటింగ్ పూర్తయింది. దీంతో RC16 కోసం బుచ్చిబాబు రంగంలోకి దిగాడట. ఇప్పుడు ఆ సినిమా వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు రామ్ చరణ్. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రామ్ చరణ్ రీల్స్, న్యూస్ కనిపిస్తున్నాయి. అంతలా ట్రెండింగ్ లోకి వచ్చేశాడు చెర్రీ. RRR తర్వాత అటు ఎన్టీఆర్ దేవరా సినిమాతో బిజీగా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా మారిపోయాడు. ఇక ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఇందుకోసమే చాలా రోజులుగా బుచ్చిబాబు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ తర్వాతి బెత్ తందే కాబట్టి. చరణ్, బుచ్చిబాబుల కాంబోలో సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది. చరణ్ రాక కోసమే ఆ టీం అంతా వెయిట్ చేస్తోంది. మొత్తానికి గేమ్ చేంజర్ అవ్వగానే బుచ్చిబాబు సినిమా స్టార్ట్ కావాలి. అయితే చరణ్ తొందరపడటం లేదు. తను కొంత బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడట. ఇప్పట్లో చరణ్ బుచ్చిబాబుకు కాల్ షీట్లు ఇచ్చే అవకాశం లేదని ఇన్సైడ్ వర్గాల టాక్. దసరా తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే బుచ్చిబాబు మాత్రం ఖాళీగా లేడు. స్క్రిప్ట్ మరింత పకడ్బందీగా రాసుకుంటున్నాడు. అందుకోసం ఓ రైటింగ్ టీమును పెట్టుకున్నాడు. ఇప్పటికే బుచ్చిబాబు ఆఫీస్ ఇప్పుడు 7-8 రైటర్స్ తో కలకల్లాడుతోంది. వీరంతా చరణ్ స్క్రిప్ట్ ని కార్చి వడబోసే కార్యక్రమంలో ఉన్నారట. వాస్తవానికి ఇదంతా సుకుమార్ స్టైల్. తను రైటింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. సెట్ కు వెళ్లక ముందే చాలా వెర్షన్స్ రెడీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు శిష్యుడు కూడా అదే పందా అనుసరిస్తున్నాడని టాక్ వస్తోంది. ఇక RC16 7 తర్వాత రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న తొలి స్ట్రైట్ తెలుగు సినిమా. తెలుగులో అతని చివరి ప్రాజెక్ట్ నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో. ఇప్పటికే 3 ట్యూన్లు కూడా సిద్ధమైపోయాయి. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ పనుల్లో బుచ్చిబాబు తలమునకలే ఉన్నట్ట. చూడాలి మరి ఆ సినిమా తెర మీదకి ఎప్పుడొస్తుందనేది.